హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము వీ లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ ఒకటి చదువుకుంటాం. ఓకేనా? థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ స్టోరీ చదువుకుంటాం. ఓకేనా? ఇది వచ్చి క్యాట్, ఇది ఫాక్స్. ఓకేనా? స్టోరీ పేరేమి అంటే క్లవర్ క్యాట్ అండ్ వైన్ ఫాక్స్. తెలివైన పిల్లి మరియు తెలివిలేని నక్క అని అర్థం. ఓకేనా? ఇప్పుడు స్టోరీలోకి వచ్చామంటే, వన్ డే ఏ క్యాట్ అండ్ ఏ ఫాక్స్ హ్యాపెన్ టు మీట్ ఇన్ ఏ ఫారెస్ట్. వన్ డే ఒకరోజు ఏ క్యాట్ ఒక పిల్లి అండ్ ఏ ఫాక్స్ హ్యాపెన్ టు మీట్ ఇన్ ఏ ఫారెస్ట్. అవి రెండు అడవిలో కలవడం జరిగింది. హ్యాపెన్ అంటే జరిగింది. ద ఫాక్స్ సెడ్ టు ద క్యాట్. ఫాక్స్ క్యాట్తో చెప్తా ఉంది, గుడ్ మార్నింగ్, వేర్ ఆర్ యూ ఆఫ్ టు? గుడ్ మార్నింగ్, ఎక్కడికి వెళ్తున్నావు? లెట్స్ హ్యావ్ ఎ చాట్, ఇట్స్ ఆల్ సేఫ్ హియర్. అంటే క్యాట్ని ఫాక్స్ అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఇక్కడ కొంతసేపు కబుర్లు చెప్పుకుంటామా? ఈ ప్లేస్ చాలా మంచి సేఫ్ ప్లేస్గా నాకు అనిపిస్తుంది అని చెప్పింది. ద క్యాట్ స్టాప్డ్. క్యాట్ ఎక్కడికో వెళ్తా ఉంది కదా, ఆగి స్టాప్డ్, ఆగి గ్రీటెడ్. అంటే ఇక్కడ ఫాక్స్ గుడ్ మార్నింగ్ చెప్పింది కదా, తనకి రిప్లై ఇచ్చింది అనమాట. ఇది కూడా గుడ్ మార్నింగ్ అని గ్రీటెడ్ అంటే చెప్పింది. ద ఫాక్స్ అండ్ సెడ్, మిస్టర్ ఫాక్స్, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు స్టాప్ హియర్ ఫర్ లాంగ్. ఇక్కడ మనము ఎక్కువసేపు ఇక్కడ ఉండడం నాట్ సేఫ్. ఐ యూజువల్లీ సీ హంటర్స్ అబౌట్ హియర్. ఇక్కడ నేను సాధారణంగా హంటర్స్ని చూస్తూ ఉంటాను, కాబట్టి ఇది అంత మంచి ప్లేస్ అయితే కాదు అని క్యాట్ చెప్పింది. ద ఫాక్స్ రిప్లైడ్. ఇప్పుడు ఫాక్స్ ఏమని రిప్లై ఇస్తానంటే, ఓ నెవర్ మైండ్ ద హంటర్స్. హంటర్స్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఐ నో, నాకు తెలుసు. సమ్ ఆఫ్ ద ట్రిక్స్ టు డాడ్స్ ద హంటర్స్. హంటర్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు, కొన్ని ట్రిక్స్ తెలుసు. డూ యూ ఆల్సో నో ఎనీ సచ్ ట్రిక్? నీకు అలాంటి ట్రిక్స్ ఏమైనా తెలుసా అని క్యాట్ని అడిగింది. అప్పుడు క్యాట్ ఏం చెప్తుందంటే, ద క్యాట్ సెడ్. ఇప్పుడు క్యాట్ ఏం చెప్తుంది? ఐ ఓన్లీ నో, నాకు ఒకటి తెలుసు. హౌ టు క్లైమ్ ఏ ట్రీ ఇన్ ద టైమ్ ఆఫ్ డేంజర్. ఎప్పుడైతే మనం ప్రమాదంలో ఉంటామో అప్పుడు క్లైమ్ ఏ ట్రీ, చెట్టుని ఎలా ఎక్కి ఆ డేంజర్ నుంచి నన్ను నేను ఎలా సేవ్ చేసుకోవాలో నాకు అదొక్కటి మాత్రం తెలుసు. ఐ ఓన్లీ నో, నాకు అదొక్కటే తెలుసు. హౌ టు క్లైమ్ ఏ ట్రీ ఇన్ ద టైమ్ ఆఫ్ డేంజర్ అని చెప్పింది. ద ఫాక్స్ వాస్ వెయిన్ అండ్ లుక్డ్ అట్ ద క్యాట్ విత్ కంటెంప్ట్. ద ఫాక్స్ వాస్ వెయిన్, ఫాక్స్ అనుకుంటాంది, అయ్యో. లుక్డ్ అట్ ద క్యాట్, క్యాట్ని అదొకలాగా చూసి, విత్ కాంటెంప్ట్, అయ్యో పాపం దీనికి ఏమీ తెలియనట్టుందే అనుకుంటూ, హీ సెడ్, నక్క చెప్తా ఉంది ఏమని అంటే, ఆహ్ పూర్ సోల్, ఈజ్ దట్ ఆల్? హౌ కెన్ యూ ఎస్కేప్ డెత్ ఇఫ్ యువర్ సింగిల్ ట్రిక్ ఫెయిల్స్? నీ ఒకే ఒక ట్రిక్ ఫెయిల్ అయిందనుకో, నీకు ఒకటే వచ్చన్నావు కదా, అది కానీ ఫెయిల్ అయితే నువ్వు ఎలా డెత్ నుంచి ఎలా నిన్ను నీవు సేవ్ చేసుకుంటావు అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ, షల్ ఐ టీచ్ యూ, నేను నీకేమన్నా నేర్పించానా? సమ్ షూర్ ట్రిక్స్, అలాంటి ట్రిక్స్ నీకు కొన్ని నేర్పించేదా అని నక్క క్యాట్ని చెప్పింది. జస్ట్ దెన్ ద క్యాట్ సా ఏ హంటర్స్ మ్యాన్ అప్రోచింగ్ విత్ ఎ ప్యాక్ ఆఫ్ హౌండ్స్. ఇట్ సైడ్ లుక్. జస్ట్ దెన్, అప్పుడే ద క్యాట్ చూసింది. ఏం చూసింది? ఏ హంటర్స్ మ్యాన్, ఒక వేటగాడు, అప్రోచింగ్, దగ్గరికి సమీపిస్తున్నాడు. వీటి దగ్గరకు వస్తా అన్నారు. ఫాక్స్ నెక్క రెండు మాట్లాడుకుంటున్నాయి కదా, దాన్ని సమీపిస్తున్నాడు అనమాట. అప్రోచింగ్ విత్ ఎ ప్యాక్ ఆఫ్ హార్న్స్. దేన్ని తీసుకొని వస్తా అన్నాడు అంటే, వేట కుక్కలు తీసుకొని వస్తున్నాడు. ఇట్ సైడ్ లుక్. అప్పుడు ఇట్ అంటే ఇక్కడ ఎవరంటే క్యాట్. అక్కడ చూడు ఎవరు వస్తున్నారు అనేసి నక్కకి చెప్పి, దేర్ కమ్ ద హౌండ్స్, అక్కడ చూడు వేట కుక్కలు వస్తున్నాయి, గుడ్ బై అని చెప్పేసి ఇట్ క్లైంబ్డ్ ఎక్కేసింది అప్ ద నియరెస్ట్ ట్రీ అండ్ క్లవర్లీ సేవ్డ్ హర్ లైఫ్.
హర్ లైఫ్. ఆ పిల్లి లైఫ్‌ని అది సేవ్ చేసుకునేసిందనమాట. నియరెస్ట్ ట్రీని ఎక్కేసి క్లవర్‌లీ సేవ్డ్, తెలివిగా తనని తానే సేవ్ చేసుకునేసింది. ఎవరు? క్యాట్. అప్పుడు ద హౌండ్స్ క్యామ్ అపాన్ ద వైన్ ఫాక్స్ వెరీ సూన్. హౌండ్స్ అంటే వేట కుక్కలు కేమ్ అపాన్ ఆ ఫాక్స్ పైకి చాలా త్వరగా సమీపిస్తూ వేటాడుతూ దగ్గరకొచ్చేసింది. ద ఫాక్స్ ర్యాన్ ఫర్ హిస్ లైఫ్. తనని తాను సేవ్ చేసుకోవడానికి పరిగెత్తింది. బట్ కానీ ద హౌండ్స్ ఓవర్‌టుక్, దానిపైకి దూకేసి హిమ్ బిఫోర్ లాంగ్ అండ్ టోర్ హిమ్ టు పీసెస్. దాన్ని పీసెస్‌గా ఆ నక్కని దానిపైన పడి పీసులుగా చేసేసిందంట ఆ వేట కుక్కలు. స్టోరీ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మోరల్ ఏమి అంటే, దీంట్లోని నీతి ఏమి అంటే, ప్రైడ్ హాత్ ఎ ఫాల్. ప్రైడ్ అంటే అహంకారం పతనానికి దారి తీస్తుంది అంటాం కదా, అదనమాట. ఎప్పుడు కానీ అహంకారం ఉండకూడదు. నాకే వచ్చు, అన్నీ నాకే తెలుసు అనే అహంకారం ఉంటే మనకంటే ఎదుటి వాళ్ళు బలవంతులుగానే ఉంటారు. ఓకేనా? మీకు స్టోరీ నచ్చిందా? తర్వాత చదవడం కూడాను ఇది ప్రాక్టీస్ అవ్వడం కోసమే వీ లవ్‌లో భాగంగా ఈ స్టోరీని పెట్టడం జరిగింది. వీ లవ్ రీడింగ్‌లో భాగంగా. ఓకేనా? మీకు స్టోరీ అర్థమై ఉంటే లైక్ చేయండి. ఓకేనా?